హలో ఎవ్రీవన్ ఈ రోజు బాదం కట్లీని సింపుల్ గా అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి, తక్కువ టైంలో కూడా అయిపోతుంది. దీనికోసం 1 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు షుగర్, 1/4 కప్పు వాటర్ని తీసుకున్నాను. 1 కప్పు బాదం పప్పుని వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక 40 మినిట్స్ పాటు ఉంచుకున్నామంటే పీల్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ తీసేసుకొని డ్రై చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో షుగర్ అలాగే వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఈ విధంగా తీగ వచ్చిన తర్వాత ఈ పౌడర్ని యాడ్ చేసుకొని దగ్గరుండి ఒక 5 to 10 మినిట్స్ పాటు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ మీద అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా నేను సిల్వర్ ఫాయిల్ వేసేసుకొని ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీ బాదం కట్లీ తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.